అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. ఇప్పుడే మన అఖిల్ అక్కినేని గారి 6th ఫిల్మ్ అయిన లెనిన్ సినిమా చూసొస్తున్నాను. అండ్ ఈ సినిమాతో మరి అఖిల్ గారు కంబ్యాక్ ఇచ్చారా అంటే నో. నాకు ఈ సినిమా కంబ్యాక్ ఫిలిం లాగా అయితే అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ సినిమా అంతా చూసిన తర్వాత ఇంకో డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు. నిజానికి ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పటి నుంచే నాకు తేడా కొడుతుంది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అట్లీస్ట్ డీసెంట్ గా అయినా ఉంటుంది అనుకున్నాను. కానీ కనీసం అలా కూడా లేదు. ఈ సినిమాలో కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అందులో మెయిన్ గా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఎస్పెషలీ ఈ సినిమాలో అఖిల్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఒక 20 minutes సీన్ ఉంటది. ఆ సీన్ లో అయితే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అనిపించింది నాకు. అండ్ భాగ్యశ్రీ బోస్ కూడా ఇందులో చాలా బాగా యాక్ట్ చేసింది. రొటీన్ సీన్స్ లో కూడా తన ఎక్స్ప్రెషన్స్ తో ఒక ఇంపాక్ట్ ఇచ్చింది. శ్రీలీలాని రీప్లేస్ చేసి నిజానికి మంచి పనే చేశారు వీళ్ళు. అదర్ యాక్టర్స్ లైక్ శివాజీ గారు, బ్రహ్మాజీ గారు అండ్ హీరోకి ఫ్రెండ్ గా యాక్ట్ చేసిన అతను, వీళ్ళంతా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా ఈ సినిమాలోని సినిమాటోగ్రఫీ నాకు చాలా బాగా అనిపించింది. విజువల్స్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ సినిమాకి ఒక మంచి క్వాలిటీని యాడ్ చేశాయి. అండ్ తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు సినిమాని ఎంగేజింగ్ గాను అండ్ ఇంటెన్స్ గాను చూపించడానికి ట్రై చేసింది. సినిమాలో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ బాగున్నా కూడా మనకు ఓవరాల్గా ఎలాంటి ఇంపాక్ట్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమాలోని పూర్ రైటింగ్. ఈ సినిమా స్టోరీ నిజంగా బాగుంది, కానీ కథకు కావాల్సిన మంచి సీన్స్ అండ్ స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల సినిమా మనకు ఎలాంటి ఇంపాక్ట్ ని ఇవ్వదు. అండ్ ఒక టిపికల్ రొటీన్ టెంప్లెట్ ఫిలిం చూసిన ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ వాటికి క్యారెక్టరైజేషన్స్ అంతగా లేకపోవడం వల్ల వాళ్ళకి మనం అంత కనెక్ట్ అవ్వము. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక మెయిన్ ఏదైనా క్యారెక్టర్ చనిపోతుంటే మనకు ఎలాంటి ఎమోషన్ ఇంపాక్ట్ ఉండదు. ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల హీరో ఎంత ఏడుస్తున్నా మనం ఏమీ ఫీల్ అవ్వం కాబట్టి సినిమాకి డిస్కనెక్ట్ అయిపోతాం. ఈ సినిమాలో నాకు అనిపించిన బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ఈ సినిమాలోని సాంగ్స్ అండ్ వాటి ప్లేస్మెంట్స్. కట్ చేస్తే ఇక్కడో సాంగ్ అన్నట్టు సినిమాకి సంబంధం లేకుండా మధ్య మధ్యలో సాంగ్స్ వస్తూ ఉంటాయి. సో నాకు అది చాలా డిస్ట్రాక్టింగ్ గా అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా బాగాలేవు కాబట్టి నేను అసలు ఎంజాయ్ చేయలేకపోయాను. ఈ సినిమాలో డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా రొటీన్ గా అనిపించాయి. డైలాగ్స్ ఎంత రొటీన్ అంటే సగం డైలాగ్ హీరో చెప్తుంటే మిగతా సగం మనం కనిపెట్టేలాగా ఉంటాయి. అండ్ ఈ సినిమాలోని స్లాంగ్ చిత్తూరు స్లాంగ్ పెట్టారు, కానీ నాకైతే అది చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఇన్ఫాక్ట్ పుష్పలో ఉన్న చాలా మంది యాక్టర్స్ ఇందులో ఉండడం వల్ల నాకెందుకో పుష్ప వైబ్స్ కొట్టాయి. అండ్ ఆ చిత్తూరు స్లాంగ్ కూడా సగం స్లాంగ్ ఉంటే మిగతాది నార్మల్ తెలుగు ఉంటుంది. సో అది న్యాచురల్ గా అనిపించలేదు నాకు. అసలు చాలా చోట్ల లిప్సింకే ఉండదు అనుకోండి, అది ఇంకో దారుణం. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, దాన్ని నేను రివీల్ చేయను, కానీ ఆ ట్విస్ట్ అయితే ఏదో షాక్ వాల్యూ కోసం పెట్టారు కానీ దానికి అస్సలు లాజిక్ ఉండదు. నిజానికి ఆ ట్విస్ట్ లేకుండా నార్మల్ గా చూపించుంటే అన్న ఒక ఇంపాక్ట్ ఉండేది అనిపించింది. ఓవరాల్ గా నాకైతే ఈ సినిమా అంతగా ఎక్కలేదు. మేబీ ఈ సినిమా కొంతమందికి నచ్చచ్చేమో కానీ నేనైతే డిసప్పాయింట్ అయ్యా. అఖిల్ గారి కంబ్యాక్ ఫిలిం కోసం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలో ఏమో. దిస్ ఈజ్ అవర్ రివ్యూ, పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద ఫిలిం లెనిన్. కంటెంట్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అప్పల్ రాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.